నీళ్లు తాగండి అంటున్నారని చెప్పి ఈ మధ్య పొలోమని నీళ్లు తాగేస్తున్నారండి. కాస్తో కోస్తో కాదు, బాగా ఎక్కువ తాగేసి ఈ మధ్య ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నీళ్లు తాగాల్సిందే. బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లో ఉండాలి. జీర్ణక్రియ బావుండాలి. గుండె ఆరోగ్యం బావుండాలి. బ్లడ్ సర్క్యులేషన్ బావుండాలి. ఇవన్నీ మెదడుకు కూడా సరిపడా నీరు అందితేనే బుర్ర బావుంటుంది. లేకపోతే అలసిపోయినట్టు ఉంటాం కదండీ! ఈ రకంగా ఒక 2:30, 3 లీటర్లు, కాస్త కాయ కష్టం చేసేవాళ్ళు, ఎండలో ఉండేవాళ్ళు ఇంకొక హాఫ్ లీటరు, లీటర్ వరకు ఓకే. కానీ ఈ మధ్య కాలంలో తక్కువ టైంలో ఎక్కువ, అంటే ఏదో మేలు జరిగిపోతుంది, ఏదో మనకి కలిసొచ్చేస్తోంది ఆరోగ్యానికి అని చెప్పి ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. జనరల్‌గా మనాళ్ళు అన్నీ ఫాలో అయిపోతారు కదండీ! తక్కువ టైంలో గంట, 2 గంటల్లోనే లీటరు, 2 లీటర్లు తాగేసి ఇబ్బందులు తెచ్చుకుంటున్న వాళ్ళు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏది స్పోర్ట్స్ మెన్స్, జిమ్‌కెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా ఏ వర్కౌటు చేయకుండా కూడా పొలోమని నీళ్లు తాగేసి ప్రమాదం తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాలు ఏంటి అని చెప్పి ఫేమస్ రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి. రీసెంట్‌గా మేయో క్లినిక్ రిపోర్ట్ ఒకటొచ్చింది. మీకు అది షేర్ చేస్తున్నాను. అందరూ మరి రిపోర్ట్స్ చదువుకునేంత తీరిక, ఓపిక ఉండదు కదండీ! అందుకే నేను ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను. నీరు తాగేయటం వల్ల ఏమవుద్దండి, వెళ్ళిపోతుంది కదా, యూరినల్స్‌లో సుసి పోసేస్తాం కదా అంటారు. అదే ప్రమాదం. కిడ్నీలకి ఎంత శక్తి ఉండదండి. యావరేజ్‌గా ఒక గంటకి, గంటకి కిడ్నీలు ఒక హాఫ్ లీటర్ నుంచి 800 ఎంఎల్ వరకే ప్రాసెస్ చేయగలుగుతాయి. మిగిలినవి చేయలేవు. అంటే ఆటి మీద ఒత్తిడి పడిపోతుంది. అలాగే రక్తం పల్చనైపోతుందండి. పల్చనైపోతే ఏమవుతుంది అంటారేమో, బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయండి. అంటే నీరసం, నిస్సత్తువ ఇవన్నీ వచ్చేస్తాయి. దీన్నే వాటర్ ఇంటాక్సికేషన్ అని, హైపోనట్రీమియా అని, అంటే తీవ్రమైన పరిస్థితికి ఈ జబ్బు పేరు పెట్టారు. ఇవి వస్తున్నాయండి. సో ఇదొకటే కాదు, శరీరంలో కణాలు కూడా నీరు ఎక్కువైపోతది, బాడీలో ఉండిపోతది, బయటికెళ్ళదు. మళ్ళీ కిడ్నీ అంత స్పీడ్‌గా ప్రాసెస్ చేయలేదు. కణాలన్నీ ఉబ్బిపోతాయండి. అంటే ఇన్‌ఫ్లమేషన్‌కి కూడా ఇది కారణమవుతుందని, మెదడు మీద ఒత్తిడికి కూడా కారణం అవుతుందని, ఒక్కోసారి ప్రాణాల మీదకి కూడా రావచ్చని. అంటే పొలోమని విపరీతంగా తాగేసేవాళ్ళు, ముఖ్యంగా ఈ చలికాలంలో కూడా అంత విపరీతంగా తాగక్కర్లేదు. అలాగని పూర్తిగా మానేయకూడదు. డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే, అది చూసుకుంటే సరిపోతుంది. సో మరి గట్టిగా స్పోర్ట్స్ పర్సన్స్ గట్టిగా చెమట పట్టించేవాళ్ళు పర్లేదు కానీ, మిగిలిన వాళ్ళు మాత్రం తాగితే ఇదిగో ఈ ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు. ఆ వన్ బై వన్ అన్నీ చెప్పేస్తున్నాను. నీరు ఎక్కువ తాగేయడం వల్ల పల్చగా, అంటే తెల్లగా మూత్రం వచ్చేస్తుందండి. ప్యూర్ వైట్. యాక్చువల్‌గా మూత్రం అంటే కాస్తో కూస్తో లైట్‌గా రంగు ఉంటే బెస్ట్ అంటారు. ఎందుకు అంటే ఆ మూత్రం తయారయ్యి బయటికి పోతుంది కదా! కానీ అది సేమ్ పోవడం వల్ల ఏంటంటే నీళ్ళలాగా బాడీలో ఎలక్ట్రోలైట్స్ మొత్తం అన్నీ కూడా పోతాయండి. మరి అన్నీ పోతే అది ఎంత ప్రమాదం. సో లేత పసుపు రంగులో ఉన్నా భయపడాల్సిన పని లేదు. అదే కరెక్టు అని అంటున్నారు. రెండోది కిడ్నీల మీద, ఇందాక చెప్పాను కదండీ! కిడ్నీలు 1 లీటర్ లోపే ప్రాసెస్ చేయగలవు ఒక గంటకి, దాని కెపాసిటీ. ఒక్కోసారి ఇంకా ఎక్కువ తాగేస్తే దాని మీద భారం పడతాయి. మరి కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. తట్టుకోలేవు కదా అవి కూడా. ఇంక రెండోదొచ్చి వికారం, వాంతులు, మైకం. మరి విపరీతమైన నీళ్లు తాగేస్తే ఇగో ఇవి వస్తాయండి. ఎక్కువ డీహైడ్రేషన్ అనుకుంటాం. వికారం, వాంతులు, మైకానికి ఓవర్ హైడ్రేషన్, ఎక్కువగా నీళ్లు తాగేయడం కూడా కారణమే అని చెప్తున్నారు. ఇక రెండోది, దీర్ఘకాలికంగా చాలా వ్యాధులు ఉంటాయండి. కిడ్నీ వ్యాధులు గానీ, గుండె జబ్బులు గానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎక్కువ నీళ్లు తాగితే అడిషనల్‌గా ఒత్తిడి పడుతుంది. గుండెకి రక్తం పంప్ అవ్వడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి ఒకేసారి అన్ని నీళ్లు తాగకుండా కాస్త కప్పు తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఇదొకటే కాదు, ఊపిరితిత్తుల నిండు చెమ్మ రావడం, నీరు చేరడం అంటాం చూడండి, ఇవి కూడా. చేతులు, కాళ్ళు కూడా వాపొచ్చేస్తాయండి. ఇది నీళ్ళు ఎక్కువైపోయి ఉబ్బినట్టుగా ఉంటాయి. దీంతో పాటు ఇందాకడ చెప్పాం, మెదడు కూడా ఇబ్బంది పడుతోందని. మెదడు వాపు కూడా వచ్చే అవకాశం, తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే బాడీలో సోడియం మొత్తం కూడా తగ్గిపోతుంది. బయటికెళ్ళిపోతుంది కదండీ యూరినల్ రూపంలో. సో మరి ఇక్కడ వాపుకు గురవుతుంది. అదే మెదడు వాపు అంటున్నారు. తర్వాతొచ్చి ఈ నీళ్ళు ఎక్కువ తాగేయడం వల్ల గందరగోళం, మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మెదడు పనితీరు మీద ఇది మరి ఎఫెక్ట్ డైరెక్ట్‌గా చూపిస్తది కదండీ. చిరాకు, అలసట, ఆందోళన ఇవి కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా చర్మం వాపు, చేతులు, కాళ్ళు, పెదవులు, ముఖం ఇవన్నీ కూడా ఉబ్బిపోయినట్టు ఉంటాయి. పాలిపోయినట్టుగా మనిషి అయిపోతాడు. ఏది నీళ్లు మరీ ఎక్కువ తాగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. 3 లీటర్లు, 2.5 లీటర్లు కాదు, అంతకు మించి తాగేవాళ్ళు. యాక్చువల్‌గా అంతకు మించి కూడా అక్కర్లేదండి.
ఒకవేళ అదేదో బెనిఫిట్ ఉంది అనుకుంటే తాగేస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్య చక్కటి క్యాన్లు వస్తున్నాయి. మీటర్ వస్తుంది, దాని మీద రీడింగ్ వస్తుంది కదండీ! అవి తీసుకోండి చక్కగా అంతే. ఆ 3 లీటర్లు పెట్టుకోండి, చక్కగా తాగేసేయండి. ఇక అలసట, బలహీనత చెప్పాను కదండీ! ఓవర్ హైడ్రేషన్ అయినా కూడా వస్తాయి. కండరాలు తిమ్మిర్లు ఉంటాయండి. బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంతా, ఖనిజ లవణాలంతా బయటికి పోతే కండరాల్లో నొప్పులు, తిమ్మిర్లు రాకే ఉంటాయండి. అవే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. ఎందుకు? సోడియం మొత్తం పోతుంది. అకస్మాత్తుగా సోడియం లెవెల్స్ పడిపోతే స్పృహ తప్పి పడిపోతాం. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే మెదడు వాపుకి మూర్ఛ, మూర్ఛ అనే వ్యాధి ఉంది, ఎపిలెప్సీ అంటాం కదండి, దీనికి కారణమవుతోంది. సో మరి ఎంత తాగాలి అంటే చెప్పాను కదండి, బాడీలో నీరు మనం తీసుకునే ఆహారం ద్వారా కొంత వెళ్తూ ఉంటుంది. టీలు, కాఫీలు, డ్రింక్స్ ద్వారా కొంత వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక 3 లీటర్లు అనేది సజెస్టబుల్. బాగా చల్లగా ఉన్న రోజుల్లో 2, 2.5 లీటర్లు సరిపోతుంది. మహిళలకు కాస్త తక్కువ, మగవాళ్ళైతే కాస్త ఎక్కువ తీసుకుంటే మంచిది అంటున్నారు. సో మరి ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా కానీ అన్నీ షేర్ చేస్తున్నాను. ఇది మీ ఆరోగ్య సమాచారం కోసమే, మీకు అంటే అవగాహన కోసమే ఇస్తున్నాను. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏదైనా మరీ ఇబ్బంది ఉంది, అబ్నార్మల్గా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మంచి డాక్టర్ ఎవరనేది మీకు తెలుసు. మీ ఫ్యామిలీ డాక్టర్ గారు కానీ ఇంకొకరు కానీ మంచి డాక్టర్ని చూయించుకొని ఇదిగో ఈ ఇబ్బంది నుంచి బయటకు వచ్చేయండి. ఇక్కడ ఇంకా మీ అనుభవాలు ఉంటాయి, దయచేసి అవి కూడా షేర్ చేయండి. అవి ఉపయోగపడతాయండి, చాలామందికి ఉపయోగపడతాయి మన అనుభవాలు. కాస్త ఓపిక తెచ్చుకొని రాయాలి. అలాగే ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మంచి విషయాలే, అన్ని మంచి విషయాలే షేర్ చేసుకుందాం. ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు.